ఇప్పుడు బాలగోపాల్ చనిపోయినప్పుడు దినోత్సవాలు ఇక్కడ సంతాపం ఏర్పడేసింది. సర్వస్వంగా వచ్చాడు. ఉత్తరప్రదేశ్ విని ఇంటికి వెళ్ళిపోయి అన్నింటినైతే తిరిగి వెళ్ళని ఒకే స్థితిలో రాశారు ఆయన. పుస్తకం రావడానికి టైం పట్టేది, ఇంకా పుస్తకం పెట్టేది తీసుకుందామని చెప్పేసి శంకాపేట తీసుకొచ్చాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక శివర్యం ఏంటంటే, శంకా ఇక్కడ దాదాపు అందరికీ తెలుసు. ఇంకా నాయకుడు ఇక్కడ టౌన్లో బాలగోపాల్ బావ చాలా చిన్నవాడు. బాలగోపాల్ని శంకాన్ని కలిపిన అవసరం ఏంటి అనేది ముఖ్యమైన అంశం. బాలగోపాల్ గురించి ఆయన ఎందుకు స్మరించారు, ఏం రాశాడు అనే దానికి ఈ పుస్తకానికి నాయకులు ముందు మాట్లాడారు. బాలగోపాల్ గురించి కూడా ఆయన రాశాడు. అది నచ్చది మీకు నిమిషాలు. మొత్తంగా స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రలో నక్సల్బరీ ఉద్యమం ఒక మైలురాయి. స్వాతంత్రానికి ముందు ఆ తర్వాత అని చరిత్రను వివరించినట్లుగా నక్సల్బరీకి ముందు ఆ తర్వాత చరిత్రను అధ్యయనం చేయాల్సిన అనివార్యతను ఈ ఉద్యమం కల్పించింది. సమస్త రంగాలను ఒక కుదుపు దొరికింది. అప్పటి వరకు పాలవర్గ మేధావి వర్గానికి ప్రత్యామ్నాయ మేధావి వర్గంగా చేయాలనుకున్న వాళ్ళను పక్కకు తోసివేసి సమరశీల మేధావి వర్గాన్ని సృష్టించింది. ఆ సమరశీల మేధావి వర్గంలో అగలిగిన బాలగోపాల్. నక్సల్బరీ తర్వాత వచ్చిన అన్ని రకాల అస్తిత్వ ఉద్యమాలను ఆకలింపు చేసుకొని అవి ముందుకు తెచ్చిన ఆకాంక్షలను ప్రజాస్వామిక విలువలను తన భావజాలంలో భాగంగా చేసుకొని పాత అవగాహనను ఎప్పటికప్పుడు విస్తృతపరుచుకుంటూ వాటిని సామాజిక ఆచరణలోకి తెచ్చి మానవ హక్కుల ఉద్యమంలో భాగంగా చేసిన వాడు బాలగోపాల్. సిద్ధాంత చంద్రత్వం లేకుండా అన్ని రకాల ప్రజాస్వామిక విలువలకు మనసు వాళ్ళను చివరి వరకు తెచ్చి ఉంచిన అసామాన్య సామాన్యుడు బాలగోపాల్. పార్టీల సిద్ధాంతాల సంఖ్యలో మానవ స్వామిగా కోల్పోయిన ఓ వ్యక్తి ఒక మనిషి అర్పించే నివాళి చెప్తారు. శ్రీకారు గురించి శ్రీకారు మాకు దాదాపు 20 ఏళ్ళ పరిచయం. మా సంస్థ సభ్యుడు కాకపోయినప్పటికీ సంస్థలో సభ్యుడైతే మేము భావిస్తూ ఉంటాం. ప్రతి కార్యక్రమంలో మాతో పడుకుంటాడు. మా భావజాలలో మా వేదికలు అన్నీ మా లెక్కలోకి రావు. ఏ పని లేకుండా మాతో ప్రజలు అంటే ఒక మనిషి ప్రస్తుతం ఏమైతే ఉన్నాయో మానవ ప్రవృత్తి అది మమ్మల్ని జన్మించింది. అట్లా ఆ మానవ ప్రవృత్తి, ఆ మానవీయ స్పర్శ అనేది బాలగోపాల్ని జన్మించడం జరిగింది. ముఖ్యంగా కవితలు చదివి చూపిస్తారు. అందరూ క్యాల్కులేట్ చేస్తారంటే నాటి సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా నాటి ప్రధాన వక్త శ్రీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా యునెస్కో నిర్వాహకుడు శ్రీ జోగాశ్వరి గారికి, ఈ పుస్తకాన్ని ఆయన ఎంతో శ్రమించి అంటే చిన్న పుస్తకాన్ని కానీ షార్ట్ టైంలో తీసుకురావడం జరిగింది. పోయిన రాసి దాదాపు 3 ఏళ్ళు గడిచిపోయినప్పుడు కూడా మా మిత్రుడు యాలగడ్డ నాగరాజు దీన్ని వివేక సంస్థ తరఫున పరిశోధించాడు. అతనికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బాలగోపాల్ అతడి అసలు పేరు స్వేచ్ఛ పెట్టింది. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం ప్రవాహమై సాగిన విశ్వ మానవుడు అతను. కానీ అతను ఇప్పుడు లేడు. అతడి సంభాషణ ప్రవాహం అలాగే ఉంది. అతడు అతను నిలదించిన నినాదము అలాగే ఉంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఆ నేలపై హక్కుల జెండా తానే తిరుగాడిన అతని పాదముద్రలు అలాగే ఉన్నాయి. కానీ అతను ఇప్పుడు లేడు. భూమి కోసం, భూమి మీద మనిషి కోసం, భూమి కోసం, భూమి మీద మనిషి కోసం, అడవి కోసం, అడవిలోని ఆదివాసీ కోసం వేగు చుక్కల కదిలే అతడు నిరంతర సత్యాన్వేషి ప్రయాణికుడు. కానీ అతను ఇప్పుడు లేడు. వేయి పగలు, వాన ఎండ, కొండ కోన, చెట్టు పుట్ట, వాగు వంక, గృహంలో గూడుల్లో అలసటరిగిన ప్రయాణికుడు. అతడు నిరంతర పాదచారి. అతడు విశ్వంబరుడు. కానీ అతను ఇప్పుడు లేడు.
నిరంతర సాధనలో శాస్త్రాలను శోధించి మానవ హక్కులను దివిటీగా వెలిగించిన హక్కుల ఖడ్గ సృష్టి అతడు. మనిషి కోసం, మామూలు మనిషి కోసం, జీవితం అంతా మట్టిలోనే మగ్గిపోయిన మనిషి కోసం విశ్వమంతా గర్భించిన వెలుగులున్న నిలువెత్తు ఖడ్గం అతడు. కానీ అతను ఇప్పుడు లేడు. ఉన్నట్టుండి మనుషులు మాయమయ్యే రాజ్యంలో కారణాల కోసం శోధించేవాడు, నిజ నిర్ధారణ చేసి లోకానికి లోగుట్టును ఇప్పు చెప్పిన నిజం వేసి కన్న తల్లుల గర్భశోకాన్ని చూపి వేలుగా ఎక్కుపెట్టిన వాడు. కానీ అతని పొందాడు. అతని రూపం చలిదాచిన చందమామ, అతని వదనం ఉదయపు వేళ సూర్యుడు, అతని స్వరం పెనుభూతుల ఉగ్ర గానం, అతడు నవ్వు వర్షాకాలపు అడవి, అతడి చరిత్ర ప్రపంచ చరిత్ర, అతడి బతుకు ప్రజల బతుకు, అతడు ప్రవక్త, అతడు ప్రచారకుడు, అతడు నిరంతర సంచారి. అందుకే అతడు విశ్వమానవుడు. కానీ అతని పొందాడు. కాశ్మీరు కుంకుమ వనాల పరిమళాల చాటున దాగిన నెత్తుడి చిత్తడి ఊపిరిలో ఉనికిని చాటినవాడు, ఈశాన్యంపై ముసురుకున్న చిక్కటి చీకటి ముసుగును చింపేసి లోహభరితం చేసిన విపుల వెలుగుల మానసికుడు అతడు. కానీ అతను పొందలేడు. గుజరాత్, బొంబాయి, సూరత్లో తెగబడిన మానవ శిరస్సుల్లో చెదిరిపోయిన మానాల్లో కాషాయపు కౌర్యాన్ని నిర్భయంగా ప్రకటించి హిందూ రాజ్య ఫాసిజం గుర్తు విప్పినవాడు అతడు. కానీ అతను పొందేడు. కారం చేడు, నీరుకొండ, చుండూరు, వేపట్ట, ఏదైతేనే అగ్రకుల దుహంకారం చెదిమేసిన 10 వెలివాడతను చరిత్రగా మలిచినవాడు, దళిత అస్తిత్వానికి దిక్కుచీగా మారినవాడు. కానీ అతను పొందేడు. ఉరి శిక్షల రద్దు కోసం ఉద్యమించి నాగరికత ప్రపంచం కళ్ళు తెప్పించిన మానవీయ క్రాంతి కిరణమతడు. వాకపల్లి, పల్నాడు, నల్లమల్ల ఎక్కడైతేనే ఉక్కువాదాల దుర్మార్గాన్ని అక్షరీకరించిన కలనీయుడు అతడు. కానీ అతను పొందాడు. శతుల పేరుతో భూములు, సముద్రంలో గ్యాసు, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, ఒకటేమిటి పచ్చని పల్లెలన్నీ కాంక్రీట్ వనాలుగా మారుస్తున్న ఈ రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి మనల్ని మనమే కాపాడుకోవాలంటూ సామాన్య మానవుని వెలుగు నవ్వుగా మలిచిన అగ్నిజ్వాల అతడు. కానీ అతని పొందలేడు. పావురాలను హత్య చేసింది ఎవరో అడవికి తెలుసు, కన్నీరు కాచే చిటాల కొమ్మ చిరుగాలికి తెలుసు. వీరిని కంటిలో గుచ్చుకున్న తుపాకీ గుండు నిజమేమిటో చెబుతుంది, రాజ్యం అది అబద్ధం అంటుంది. రాజ్యం వేసే ముడులన్నీ అతడు విప్పుతాడు. కానీ అతను పొందలేడు. జాతీయ అంతర్జాతీయ సదస్సులు జరుగుతూ ఉంటాయి. రక్తాన్ని తాగే తోడేళ్ళన్నీ వేదిక రాసిస్తాయి. శాంతి గురించి, స్వేచ్ఛ గురించి అవి చర్చిస్తాయి. సభ ముగుస్తుంది. అసలు సభ అప్పుడే మొదలవుతుంది. జరగబోయే యుద్ధ వ్యూహాల గురించి మాట్లాడుకుంటాయి. ఆయుధ వ్యాపార లావాదేవీలు అన్నింటి సాగుతుంటాయి. తోడేళ్ళు ఈ బహుముఖ విన్యాసాలను అంచనా కట్టగలే జ్ఞానబోధి అతడు. కానీ అతని పొందలేడు. ఎవరో చేసిన త్యాగాలు తమకు అన్వయించుకునే వారికి అతడు ఓ కొరడా దెబ్బ. ఓ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు, దాని ప్రవక్తవో ప్రచారకుడో అయినప్పుడు నువ్వు ఇలానే బతకాలి, నువ్వు ఇలానే నడవాలి అని సమస్తాన్ని భజించి ఎలా బతకాలో, ఎలా నడవాలో అలాగే బతికి ఆచరణకు ప్రత్యామ్నాయం అయినవాడు, నిజాయితీ అగ్నిలో స్నానించిన నిత్య అగ్నిహోత్రుడు అతడు. స్వేచ్ఛాకాశన ఉదయించే సూర్యబింబం అతడు. కానీ అతని పొందలేడు. ఓ పెనుగాలి వీచిన, ఓ చిరుటాకు రాలిన, ఓ పల్లి అలవడిన అది అతడు ఓ తక్షణ చిరునామా. రాళ్ళు పడిన ప్రతి ఆకు మీద ఎర్రగా మెరిసే వెన్నెల సంతకం అతడు. కానీ అతని పొందలేడు. అతడు సూర్యుడికి చెందినవాడు, అతడు పచ్చిక మైదానాలకు చెందినవాడు, అతడు తుఫాను గాలులకు చెందినవాడు, అతడు బగ్గుమనే కారణాలకు చెందినవాడు, రాక్షస రాజ్యానికి వ్యతిరేకంగా ఒకే ఒక్క గలాన్ని ఎక్కిపెట్టినవాడు. కానీ అతని పొందలేడు. అతడికి నిష్క్రమణ ఉంటుందంటే చిరుగాలి సైతం ఖచ్చితంగా తిరస్కరిస్తుంది. చిగురిస్తున్న చిరుడాకు నివ్వెరబోతుంది. నివ్వెరబోతున్న మొగ్గ వెలుగిస్తుంది. పారుతున్న ఏడు కనిపెవిస్తుంది. అడవిలో వెళ్ళిన కన్నీరు ముందే అవుతుంది. అతడు నా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడంటే దుఃఖం కూడా నమ్మలేకపోతుంది. ఇంకా రాకపోయింది. ఇంకా నేను వేణుగోపాల్ గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఈ కవితను ముగిస్తున్నాను. అతడు దేశమంతా నిండిన
అతడు దేశమంతా నిండిన ఎర్ర సింధూరం, భూమి చుట్టూ అల్లుకున్న ఓ నిరసన నల్ల వస్త్రం, సూర్యుని మింగిన ఓ మేఘం ఆ సాయంత్రం కరిగి కన్నీరైంది. బాలగోపాల్ మరణించాడని ఎవరన్నారు? అతను మన మధ్య ఉన్నాడు. విశ్వమానుడు కదా, విశ్వమంతా ఆవరించి ఉన్నాడు. కుళ్ళిన వ్యవస్థను అగ్నిలో శుభ్రపరుస్తూ బోధవృక్షం కింద జ్ఞానబోధ చేస్తున్నాడు. అతను మానవత్వ మరిహారం కడిగిన ఉద్యోగ కళ్ళ ముందు కదలాడుతున్నాడు. అతడి ఆచరణలో హక్కుల భాషను నేర్చుకున్న పల్లెలు మైదానాల్లో అతన్ని తలుచుకొని పునర్జీవనమవుతున్నాయి. తమ గొంతుల్లో పాటల్లో నిక్కార నినాదాల్లో అతన్ని ఎత్తుపడుతూనే ఉన్నాయి. విశ్వమానవుడి విశ్వరూపం చరిత్ర అంతా అలుముకుంది. అతని చరిత్ర విశ్వచరితం. బాలగోపాల్ మరణించాడని ఎవరన్నారు? అతడు వస్తాడు. అతడు ఏకవచనం కాదు, అతడు బహువచనం. అతడు సమూహం, అతడు నడుస్తున్న చరిత్ర, అతడు హక్కుల దార్శనికుడు, అతడు సామాన్యుల మహాపాధ్యాయుడు, అతడు అసలు పేరు స్వేచ్ఛ. అతడు వస్తాడు. అమానుషమే అంతటా ఏకైక విలువగా చలామణి అవుతున్న వేళ ఏ ఒక్క గొంతు ఇదేమిటని ప్రశ్నించలేక గడ్డ కట్టుకుపోయిన వేళ అతడు వస్తాడు. సామూహ స్వరమే అతడు వస్తాడు. సమరశీల స్వరమే అతడు వస్తాడు. ఉదయించే సూర్యుని వలె అతడు నిరంతరం ప్రతిధ్వనిస్తాడు, ఫలిస్తుంటాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు భారతదేశంలో ఆదివాసీ ఉద్యమ చరిత్ర గురించి ప్రధాన వేణుగోపాల్ గారు ప్రదర్శిస్తారు. అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, మొట్టమొదట రెండు క్షమాపణలతో మొదలుపెట్టాను. మొదటిది, బాలగోపాల్ స్మారకోపన్యాసం నేను చేయడం అనేది ఎంత సరిపోతుందో నాకు తెలియదు. ఎందుకంటే బాలగోపాల్తో చాలా సాన్నిహిత్యం 1981 నుంచి చనిపోయే వరకు దాదాపు 35 ఏళ్ల పాటు సాన్నిహిత్యం ఉండినప్పటికీ చాలా తరచుగా కలుసుకొని చాలా భావాలు పంచుకున్నప్పటికీ 1990ల తర్వాత ఆయనలో బౌద్ధికంగా వచ్చిన మార్పుతో నాకు ఏమీ బాగలేదు. ఆయన ఆ మార్పు వచ్చిన తర్వాత రాసిన రచనల మీద 99లోనో 2000లోనో నేను ఒక పుస్తకం కూడా రాస్తున్నాను విమర్శిస్తున్నాను. అయినప్పటికీ మా స్నేహం జరగలేదు, అది వేరే. ఆయన వ్యక్తిగా చాలా నిరాడంబరుడు, సాధారణ జీవి, నిగర్వి, హక్కుల ఉద్యమకారుడిగా రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మంది చేసిన లాంటి కృషి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రచారం కావడానికి కారణమయ్యాడు. తెలుగు జాతి గర్వించదగిన గొప్ప మేధావి. వాటన్నింటిలో ఏమీ సందేహం లేదు, అవన్నీ తప్పకుండా వర్తించే విశేషణాలు. కానీ నేను ఒక మార్క్సిస్టుగా ఆయన 1992లో ప్రారంభించి ఆ తర్వాత వరకు చివరి వరకు కూడా రాస్తూ వచ్చిన ఒక ప్రధాన అంశం, మార్క్సిజంలో నాకు విశ్వాసం పోయింది, మార్క్సిజం పనికిరాదు, మార్క్సిజం వ్యవస్థను అర్థం చేసుకోవడానికి విశ్లేషించడానికి పనికి వస్తుంది కానీ మార్చలేము అని మాత్రమే కాదు, చివరికి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక మానవ హక్కుల సదస్సులో అసైన పత్రమే అది. ఆ పత్రంలో పెట్టుబడిదారీ విధానం దాని గదిగా ఒక సమసమాజంగా మారుతుంది అనే వ్యాఖ్య కూడా చేస్తున్నారు. ఇటువంటి తీవ్రమైన వ్యాఖ్యల వల్ల ఆయన గురించి ఆయన స్మారకోపన్యాసం నిజంగా అది సభామర్యాద కూడా కాదు, ఆయన స్మారకోపన్యాసం చేస్తూ ఆయన మీద విమర్శ చేయడం. కానీ నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది ఆయన స్మారకోపన్యాసానికి నన్ను. అయినప్పటికీ ఈ విషయం చాలా ప్రధానమైనది. ఇవాళ దేశవ్యాప్తంగా ఆదివాసుల మీద జరుగుతున్న హింస, ఆదివాసుల హక్కుల ఉల్లంఘన, ఆదివాసుల విరోచిత పోరాటాలు ప్రతి మూల ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది. ఆ ఆదివాసులతో తమ గొంతు కలపవలసింది, తమ చేయి కలపవలసి ఉంది. అందువల్ల
ఎక్కడ ఏ వేదిక, ఎటువంటి వేదిక అయినా సరే ఈ విషయం చెప్పడానికి అవకాశం వస్తే మాట్లాడవలసిందే అని అనుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇది మొదటి క్షమాపణ. రాజగోపాల్ మీద అపారమైన ప్రేమతోనూ 3 దశాబ్దాలకు మించిన సాన్నిహిత్యంతోనూ చెప్తున్నాను. ఆయన భావాలతో ఏకీభావం లేకుండానే ఆయన స్మారకోపన్యాసం చేస్తూ ఉన్నాను. ఇది ఎక్కడైనా జరుగుతుందో లేదో నాకు తెలియదు. స్మారకోపన్యాసం జనరల్గా వాళ్ళని అంగీకరించే వాళ్ళని పిలుస్తారు. నేను అట్లా అంగీకరించి ఆయనలోని కొంత భాగాన్ని అంగీకరించేవాడిని కాదు, అందుకు క్షమించండి. రెండో అంశం, భారతదేశంలో ఆదివాసీ ఉద్యమాల చరిత్ర అనేది చాలా విస్తృతమైన, చాలా విశాలమైన అంశం. దాదాపు 1770 నుంచి ఇవాటి దాకా ఆగకుండా ఈ దేశంలో సాగుతున్న పాలకవర్గాల దోపిడీ మినహాయిస్తే ఆగకుండా ప్రజల వైపు సాగుతున్న ఏదైనా ఒక నిరంతర ధార ఉన్నదంటే అది ఆదివాసీ పోరాటం. కనుక ఒక 350-400 ఏళ్ల చరిత్రను ఓ గంటలోనో గంటన్నరలోనో చెప్పడం సాధ్యం కాదు. ఇంత విశాలమైన విషయాన్ని, దానిలోని స్థూలమైన భాగాలను, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సినది, దాని పట్ల బుద్ధిజీవులుగా, మధ్యతరగతి సమాజంగా మనం ఎట్లా ప్రతిస్పందించవలసినది స్థూలంగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. అందువల్ల కూడా ఇది ఒక స్మారకోపన్యాసానికి తగిన విస్తృతమైన ఉపన్యాసం కాదు, చాలా స్థూలమైన రోడ్ మ్యాప్ ఇచ్చేది, ల్యాండ్ మార్క్స్ ఇచ్చే ఉపన్యాసం మాత్రమే. అందుకు కూడా క్షమించవలసిందే కోరుతున్నాను. అసలు ఆదివాసీ ఉద్యమాల చరిత్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇవాళ ఎందుకు వచ్చింది? మనం ఆదివాసీ ఉద్యమాలు ముందే చెప్పినట్టు 400 ఏళ్ళుగా సాగుతూ ఉంటే, 350 ఏళ్ళుగా సాగుతూ ఉంటే, బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా నిజానికి జాతీయ ఉద్యమం కన్నా చాలా ముందే ప్రారంభమై బ్రిటిష్ వలసవాదాలను ఎదిరించడానికి పోరాడిన ఉద్యమాలు ఆదివాసీ ఉద్యమాలు. జాతీయ ఉద్యమం మొదలైన తర్వాత కూడా బ్రిటిష్ వలసవాదాన్ని సాయుధంగా, బ్రిటిష్ వలసవాదానికి బెదురు పుట్టేలా, వణుకు పుట్టేలా, దిగిపోయేలా, మారిపోయేలా పోరాడిన ఉద్యమాలు ఆదివాసీ ఉద్యమాలు. ఇవాటికి భారత రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగు లేకుండా పోరాడుతున్న ఉద్యమాలు ఆదివాసీ ఉద్యమాలు కేవలం దండకారణ్యం మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్ మాత్రమే కాదు, ఈశాన్య ప్రాంతాల్లో అయినా ఇతర ప్రాంతాల్లో అయినా. ఇంత దేశవ్యాపిత, ఇంత సుదీర్ఘ పోరాట చరిత్ర ఇవాళ హఠాత్తుగా మన దృష్టికి ఎందుకు వస్తున్నది? ఇంతకాలం అతి కొద్ది మంది దృష్టిలోనే కేవలం పుస్తక రచయితలు, కేవలం సామాజిక శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితమై ఇవాళ మన అనుభవంలోకి, మన అవగాహనలోకి, మన ఆలోచనలోకి ఎందుకు వచ్చింది? బహుశా నేను అనుకుంటాను, పెరిగిన మీడియా మాత్రమే కాదు, మీడియాలో తరచుగా కొన్ని వార్తలు మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న బాసగూడలో ఒక ఎన్కౌంటర్ అనబడేది జరిగింది. 19 మంది ఆదివాసులను కాల్చి చంపేశారు. మొదట వాళ్ళందరికందరూ మావోయిస్టులు అన్నారు. ఆ తర్వాత స్వతంత్ర పరిశోధకులు కానీ, పత్రికా విలేకరులు కానీ, అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ స్వయంగా వెళ్ళి ఆ 19 మందిలో ఒక్కరు కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు కానీ, సాయుధ దళ సభ్యులు కానీ లేరు. అందరికందరూ ఆదివాసులు. ఆ ఆదివాసీలు ఒక భూమిని ఎట్లా విభజించుకోవాలి రాబోయే పంట కాలంలో అని పెట్టుకున్న ఒక సమావేశం మీద పోలీసులు దాడి చేశారు అని పత్రికలన్నీ బయటపెట్టారు. ఇటువంటి ఒక ఘటన బహుశా దేశాన్నంతా కదిలించి, దేశం అంతా ఆదివాసుల మీద దాడి ఏమిటి, మావోయిస్టుల మీద దాడి చేసినా పర్వాలేదని అనుకునేవాళ్ళు కూడా ఆదివాసుల మీద దాడి ఏమిటి అని దేశంలోని సుప్రసిద్ధ పత్రికలన్నీ రాశాయి. చాలా మంది మేధావులు, విశ్లేషకులు రాశారు. ఇటువంటి ఘటనలు మన దృష్టిని ఆదివాసీ ఉద్యమాల వైపు మళ్లిస్తూ ఉన్నాయి. అటువంటి ఘటన మాత్రమే కాదు, ఇంకో కొంచెం వెనక్కి వెళితే 76 మంది సిఆర్పి జవాన్లు ఛత్తీస్గఢ్లో దంతెవాడ జిల్లాలో తాడిమెట్ల అనే ఒక ఊళ్ళో మావోయిస్టులు వేసిన మందు పాత్రకు పేరి చనిపోయారు. ఇది చాలా పెద్ద వార్త అయింది 2010, 2 సంవత్సరాల కింద. ఈ పెద్ద వార్త ఇట్లా మామూలు కానిస్టేబుల్ని నమ్ముతారా, మామూలు జవాన్లను నమ్ముతారా అని ఒకవైపు నుంచి చర్చలు, వాళ్ళని వీళ్ళు చంపకపోయి ఉంటే వీళ్ళని వాళ్ళు చంపి ఉండేవాళ్ళు కదా అనే చర్చలు, అసలు అక్కడికి సిఆర్పి పనే ఉంది, ఎందుకు పోయింది సిఆర్పి అనే చర్చలు, దేశవ్యాప్తంగా అప్పుడు కూడా చాలా పెద్ద చర్చలు జరిగాయి. ఇటువంటి చర్చలు గత 10-12 సంవత్సరాల్లో ఘటనలు జరిగినప్పుడల్లా చర్చలు జరుగుతున్నాయి.
ఈ ఘటనలు పత్రికలకు వస్తూ ఉన్నాయి, ఈ ఘటనలు మనం చదువుతూ ఉన్నాం, ఈ ఘటనలు చదివి అక్కడేదో జరుగుతుంది, ఈ జరుగుతున్నది ఏమిటి ఎట్లా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. మామూలుగానే మీడియాకు పాలకవర్గ భావజాలానికి ఒక లక్షణం ఏమంటే ఒక చారిత్రక క్రమాన్ని విడదీసి ముక్కలు చేసి ఘటనలుగా మాత్రమే చూపెట్టడం. ఆ ఘటనల మధ్య పరస్పర సంబంధం ఏమిటి, ఆ ఘటనలు ఏ కార్యకారణ సంబంధంలో కదులుతూ ఉన్నాయి, ఏ ఘటన వల్ల ఏ ఘటన జరిగింది, ఆ ఘటన ఎందుకు జరిగింది అనే వివరాల్లోకి పోకుండా కేవలం ఘటనలుగా చూపెట్టడం జరుగుతుంది. అందువల్లనే పత్రికలు చాలా చదివేవాళ్ళు కూడా ఎందుకు గందరగోళంలో ఉంటారంటే ప్రపంచాన్ని ఘటనలమయంగా పత్రికలు చూపెడతాయి, మీడియా చూపెడుతుంది. కానీ ప్రపంచం ఘటనలమయంగా, ప్రపంచం క్రమాలు, ఒక క్రమం జరుగుతుంది, ఒక చారిత్రక క్రమం జరుగుతుంది. ఈ చారిత్రక క్రమాన్ని కనుక అర్థం చేసుకోకపోతే ఇవాళ ఆదివాసీ సమాజంలో ఎందుకు ఈ ఘటనలు జరుగుతున్నాయి, ఒక బస్తర్ అనే విశాల ప్రాంతం మధ్యప్రదేశ్ ఉన్న రోజుల్లో అది బస్తర్ అనే ఒక విశాలమైన జిల్లా, దేశంలో కల్లా పెద్ద జిల్లా, రాష్ట్రాలను మించిన జిల్లా. ఇవాళ అక్కడ ఛత్తీస్గఢ్ ఏర్పడింది, మధ్యప్రదేశ్ విడిపోయింది. ఆ ఛత్తీస్గఢ్లో పాత బస్తర్లోనే ఇవాళ కనీసం 5 జిల్లాలు ఉన్నాయి, బిజాపూర్, దంతెవాడ, కాంకేర్, జగదల్పూర్. ఇటువంటి 4-5 జిల్లాలలో చాలా విస్తృతంగా ప్రతిరోజు ఏదో ఘటన జరిగినట్టుగా, ఎదురు కాల్పు జరిగినట్టుగా, ఎన్కౌంటర్ జరిగినట్టుగా, మందుపాత్ర వెళ్ళినట్టుగా ఘటనలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ ఘటనలను ఏ చారిత్రక క్రమంలో అర్థం చేసుకోవాలి, ఏమిటి ఈ క్రమం, ఈ క్రమాన్ని మీద మీ దృష్టి మరల్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ ఘటనలను మాత్రమే చూసినప్పుడు ఆ చరిత్ర అర్థం కాదు. ఈ ఘటనలు మాత్రమే చూసినప్పుడు ఘటనలో వీళ్ళు లాభపడినట్టు, వీళ్ళు మేలు పొందినట్టు, వీళ్ళు విజయం సాధించినట్టు కనబడుతుంది, ఇంకో ఘటనలో వాళ్ళు విజయం సాధించినట్టు, వాళ్ళు జయించినట్టు కనబడుతుంది. ఇది తెలుసుకోవడం వల్ల సమస్య కాదు, ఇది ఒక సామాజిక పరిణామ క్రమం, ఇది ఒక చారిత్రక క్రమం. ఈ చారిత్రక క్రమంలో గెలవవలసిన వాళ్ళెవరు, గెలిచిన వాళ్ళెవరు, ఒక ఘటనలో గెలిచిన వాళ్ళెవరు అనేది కాదు. ఈ సామాజిక క్రమంలో గెలవవలసిన వాళ్ళెవరు, ఈ సామాజిక క్రమంలో సమాజాన్ని అభివృద్ధి వైపు, ముందు చూపు వైపు తీసుకుపోతున్న వాళ్ళెవరు, సమాజాన్ని ఉన్న స్థితిలో ఉంచడానికి లేదా ఇంకా వెనక్కి నడపడానికి, ఉన్న దోపిడీ పీడనలను యథాతథంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళెవరు. ఇది చారిత్రక క్రమాన్ని అర్థం చేసుకోండి. ఈ చారిత్రక క్రమాన్ని మీ దృష్టికి తేవడానికి ముందు ప్రస్తావించినప్పుడు కూడా జుగాష్ చెప్తున్నాడు, సల్వాజుడు అనే మాట చాలా తరచుకొని వింటూ ఉన్నాడు. ఏమిటి సల్వాజుడు? గ్రీన్ హంట్ అనే మాట, ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే మాట చాలా తరచుగా వింటున్నా. ఎంత వినడమైన పత్రికలు ఎంత రాస్తూ పోయినాయి అంటే చివరికి ఈ కేంద్ర హోంమంత్రి వచ్చి అసలు ఆపరేషన్ గ్రీన్ హంట్ అనేది లేదు అన్నాడు. కాంకేర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్ గ్రీన్ హంట్ చేస్తున్నాం మేము అన్నాడు. ఒక జిల్లా స్థాయి పోలీస్ అధికారి అది ఉన్నది అంటాడు. అటువంటి 600 మంది జిల్లా స్థాయి పోలీస్ అధికారులకు నాయకత్వం వహించే మంత్రి అది లేదు అంటాడు. ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఈ దేశంలో ఇంత విచిత్రమైన, ఇంత సరియలిస్టిక్ ప్రభుత్వం నడుస్తున్నదా? వాస్తవంగా వీటి మధ్య ఏమన్నా గొలుసులు వేయగలమా, లంకెలు వేయగలమా? ఇదంతా ఒక క్రమంలో చూడగలమా? ఇది నాకు నా శక్తి మేరకు మీ దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇది అందరికీ ఎక్కడ ప్రారంభమైంది అనే చర్చ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఇది నక్సలైట్లు అక్కడ పోయినప్పటి నుంచి మొదలైంది, నక్సలైట్ల హింస వల్లనే మొదలైంది, లేదా ఇంకొక వైపు వెళ్ళి ఇది ఆదివాసుల దగ్గరికి మైదాన ప్రాంతాల వాళ్ళు లేదా కార్పొరేట్ సంస్థలు లేదా గనుల యజమానులు వెళ్ళిన దగ్గర నుంచి మొదలైంది అని అనేవాళ్ళు ఉన్నారు. 2006లో యూపీఏ మొదటి దశ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి ఒక కీలకమైన ఉపన్యాసం చేస్తూ ఇవాళ దేశంలోకెల్లా అతి పెద్ద అంతర్గత భద్రతా సమస్య మావోయిస్టులు. వాళ్ళు దండకారణ్యంలో ఆదివాసులను ఉపయోగించి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. వాళ్ళను అణిచివేయడం, వాళ్ళని అక్కడి నుంచి నిర్మూలించడమే ఇవాళ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత భద్రతా సమస్య అన్నారు. ఆదివాసుల మీద దాడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక ప్రకటన చేయడం అప్పుడే జరిగింది. అంతకుముందు నుంచి దాడులు జరుగుతున్నాయి. కానీ 2006 నుంచి చాలా మంది ఇవాళ మీరు వచ్చిన చాలా పుస్తకాలు చూడండి, అరుంధతి రాయ్ గారు రాశారు, లేదా పంజాబ్ నుంచి వచ్చిన ఒక జర్నలిస్టు జంగల్నామా పేరుతో తాను అక్కడ 2 నెలల పాటు తిరిగి రాశాడు, లేదా స్వీడన్ నుంచి వచ్చిన యాన్ మెర్డాల్ ఆ ప్రాంతంలో ఒక 15 రోజుల పాటు తిరిగి రాశాడు. వీళ్ళందరూ కూడా 2006 నుంచి చరిత్ర
చరిత్రను అక్కడ 2006 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ మానవ దగ్గర నుంచి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మావోయిస్టులకు ఆదివాసులకు మధ్య ఒక అభేదం ఉన్నది. మావోయిస్టులు చేసే పోరాటం, ఆదివాసులు చేసే పోరాటం రెండు ఒకటే. నిజానికి ఇక్కడ మళ్ళీ పలుగోపాల్ గురించి విమర్శిస్తున్నానని అనుకోకూడదు, కానీ ఆయన 89లో రామోజీరావు గారు తన సినిమాలు మొదలుపెట్టిన కొత్తలో పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమా తీసి ప్రజలు ఒకవైపున నక్సలైట్లకు ఇంకోవైపున పోలీసులకు మధ్య నలిగిపోతున్నారు అని రామోజీరావు గారు సినిమా తీశారు, పీపుల్స్ ఎన్కౌంటర్. దాన్ని అతి తీవ్రంగా విమర్శిస్తూ ఈ మధ్యలో నలిగిపోవడం కాదు, ప్రజల వైపున నక్సలైట్లు ఉన్నారు, నక్సలైట్లకు ప్రభుత్వానికి మధ్య లేదా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని బాలగోపాల్ గారు రాశారు. ఆయనే ఇది 89లో 90లో రాశారు. 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీ నియమించింది, ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ నక్సలైట్ ప్రాబ్లమ్ ఇన్ ట్రైబల్ అండ్ అదర్ అఫెక్టెడ్ ఏరియాస్. ఆ రిపోర్టు బాలగోపాల్ గారు రాశారు. ఆ బృందంలో సభ్యులు మంటెక్ సింగ్ అహ్లూవాలియా నాయకత్వంలో శంకరన్ గారు కూడా ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు, బాలగోపాల్ గారు ఉన్నారు. వాళ్ళు దాని ముందు మాట కూడా రాశారు, ఈ రిపోర్ట్ బాలగోపాల్ రాశాడు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రిపోర్ట్లో ఇద్దరి మధ్య ప్రజలు నలిగిపోతున్నారు అనే వ్యాఖ్య ఆయన గురించున్నారు. ఇట్లా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నక్సలైట్లను ఆదివాసులను, మావోయిస్టులను ఆదివాసులను కలిపి ఒక ముద్ద చేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారు, లేదు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్లకు వీళ్ళు ఆశ్రయం ఇస్తున్నారు కాబట్టి, రక్షణ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేయాలంటే వీళ్ళ మీద దాడి చేయవలసింది. కొలాటరల్ డ్యామేజ్. మొన్న బాసగూడ ఎన్కౌంటర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి కానీ, హోం సెక్రటరీ కానీ ఇద్దరు కూడా పెట్టిన వాదన ఏమంటే, బహుశా ఆదివాసులు ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఆ ఆదివాసులను హ్యూమన్ షీల్డ్గా మావోయిస్టులు వాడుకున్నారు కాబట్టి, వాళ్ళ మీద దాడి చేయడానికి పోయినప్పుడు వీళ్ళు అడ్డం వచ్చారు కాబట్టి మేము వాళ్ళ మీద దాడి చేయవలసి వచ్చింది. దీన్ని జార్జ్ బుష్ గారు ఇరాక్లో చేసిన దాడుల్లో, ఆఫ్ఘనిస్తాన్లో చేసిన దాడుల్లో మామూలు ప్రజల మీద కూడా దాడి జరుగుతుంది, అది కొలాటరల్ డ్యామేజ్, అసలు లక్ష్యం మీద పోయినప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు కూడా తగులుతాయి అని చెప్తున్నారు. అదే మాటను భారత ప్రభుత్వం కూడా వాడుతుంది. ఇటువంటి ఒక ధోరణి కూడా ఉంది. అంటే ఆదివాసులు ఒక స్వతంత్ర అస్తిత్వం గల వాళ్ళ, మావోయిస్ట్ అస్తిత్వంలో కలిసిపోయిన వాళ్ళ, మావోయిస్టులకు రక్షణ ఇస్తున్న వాళ్ళ, లేదా ప్రభుత్వానికి ప్రధాన శత్రువుల 4-5 భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఈ భిన్నమైన వాదనలను అర్థం చేసుకోవాలంటే అసలు ఆదివాసీ చరిత్ర, అసలు ఆదివాసీ ఉద్యమాలు ఎందుకు మొదలయ్యాయి? ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ 2004లో మొదలైంది, లేదా వాళ్ళకన్నా కొంచెం వెనుకపోతే నక్సలైట్లు 1967లోనే మొదలయ్యారు. కానీ ఆదివాసీ పోరాటాలు 1967 కన్నా 300 ఏళ్ల ముందు నుంచి. కనుక ఆదివాసులను కేవలం పూర్తిగా నక్సలైట్లతో సమానం చేయడం కానీ, ఇవాళ వాళ్ళ నక్సలైట్లు వాళ్ళ నాయకత్వం ఇస్తూ ఉండొచ్చు, కానీ ఆదివాసులకు తమవైన ఏవో సమస్యలు ఉన్నాయి. ఆదివాసులకు తమదైన ఒక పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఆ పోరాటానికి ఎవరు నాయకత్వం ఇస్తే వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండొచ్చు. వేరే సందర్భాల్లో వేరే వాళ్ళతో కలిశారు. కనుక ఆ ఆదివాసులకు పోరాటం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దండకారణ్యం ఒకటే కాదు, వేరే అన్ని చోట్ల. అది ఇవాళ చర్చించడం ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అసలు ఆదివాసులు అనే మాటే చాలా ఒక కొత్త మాట, ఇటీవలి కాలంలోనే వచ్చిన మాట. అంతకుముందు ఆ మాట లేదు. మనం అందరం కూడా గిరిజనులు అనేవాడు, లేదా కొండోళ్ళు అనేవాడు, లేదా కోయోళ్ళు అనేవాడు. కొండలలో అడవులలో నివసించే ప్రజలు. ఆస్ట్రేలియాలో మాత్రం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అమెరికాలో ఉన్నది, యూరోప్లో చాలా తక్కువ ఉన్నది, కానీ ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ ఉన్నది, ఆఫ్రికాలో అంతగా ఉన్నది. ఆస్ట్రేలియాలో ప్రధానంగా అక్కడికి వెళ్ళిన యూరోప్ నుంచి వలస వెళ్ళిన వలసవాదులకు స్థానిక తెగలకు, వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఉన్న స్థానిక తెగలకు మధ్య వచ్చిన ఘర్షణలో ఆస్ట్రేలియాలో అబోరిజిన్స్ అని వాళ్ళకి పిలవడం మొదలైంది. అంటే ఆదివాసులు, ఈ నేలకు చెందిన వాళ్ళు. ఇవాళ భారతదేశంలో ఆదివాసులు కూడా వాళ్ళు గోండులు కావచ్చు, వాళ్ళు బిల్లులు కావచ్చు, వాళ్ళు ఒరాములు కావచ్చు, వాళ్ళు ముండాయి కావచ్చు, వాళ్ళు నాగాలు కావచ్చు, వాళ్ళు మిజోలు కావచ్చు, ఏదైనా 670 తెగలున్నాయి. ఈ 670 తెగల ప్రజలను ఈ దేశానికి చెందిన ఆదివాసులు అని మనం మార్క్సిస్ట్ కాదు, మార్క్సిస్టేతరులు, గాంధేయవాదులు కూడా అనడం మొదలుపెట్టారు. వెన్నెలకంటి రాఘవయ్య గారు ఇప్పటి వరకు బహుశా
ఇంగ్లీష్లో కానీ ఇతర భాషల్లో కానీ భారతదేశపు ఆదివాసుల చరిత్ర, ఆదివాసుల తిరుగుబాట్ల మీద ప్రామాణికమైన పుస్తకం అంటే గాంధేయవాది వెన్నెలకంటి రాఘవయ్య గారు, నెల్లూరు చెందిన వెన్నెలకంటి రాఘవయ్య గారు రాసిన ట్రైబల్ రివోల్ట్స్. ఆయన ప్రారంభమే ఈ దేశవాసుల మీద ఆర్యుల దగ్గర నుంచి దాడులు ఇవాటి దాకా సాగు. ఆయన 1971 పుస్తకం రాశాడు, 75 పుస్తకం రాశాడు. ఇవాటి దాకా స్థానిక ప్రజల మీద, ఈ నేలకు చెందిన వాళ్ళ మీద, ఈ భూమి పుత్రుల మీద బయట నుంచి వచ్చిన వాళ్ళ దాడులు ఆర్యుల దగ్గర ప్రారంభమయ్యాయి, ఇవాటికి కూడా సాగుతున్నాయి. అయితే ఇక్కడి ప్రజలు పారిపోతూ అడవుల్లోకి, కొండల్లోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు మైదాన ప్రాంతాల్లో ఉన్నవాళ్లే, నదీ తీరాల్లో ఉన్నవాళ్లే, సారవంతమైన భూముల్లో ఉన్నవాళ్లే. కానీ ఇవాళ ఏ సారము లేని భూముల దగ్గరికి, పంటలు పండని చోట్లకు, పంట పండించుకోవడానికి వీల్లేని చోట్లకు, అడవుల్లోకి, కొండల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఉదాహరణలు ఆయన ఆస్తికుడు, మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పక్కర్లేదు. వెళ్ళని రాఘవయ్య గురించి కాంగ్రెస్ వాది, గాంధేయ భక్తుడు. ఆయనే రామాయణం దగ్గర మొదలవుతుంది కదా అని మొదలుపెట్టి, రామాయణంలోను భారతంలోను ఆదివాసులను ఆర్యులు, మైదాన ప్రాంతాల వాళ్ళు ఎట్లా దోపిడీ చేశారో, ఎట్లా పీడించారో రామాయణము, భారతమే ఉదాహరణ. అప్పటి నుంచి ఇవాటి దాకా పాత రోజుల్లోనైతే శబరి ఏరుకొచ్చుకున్న పళ్ళు తాను తినేశాడు రాముడు. ఆ తినేవి కూడా అది ఒకవేళ విషఫలిత ఫలాలేమో ముందు నువ్వు టెస్ట్ చేసి ఇస్తేనే నేను తింటాను అని తిన్నాడు. ఇవాళ అసలు ఆ శబరి నది లేకుండా మాయం చేసుకోవాలన్నాడు. ఆనాటి శబరి నుంచి ఇవాటి శబరి దాకా ఆదివాసుల చరిత్ర అంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి, మైదాన ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళని దోపిడీ చేసిన, అణచివేసిన చరిత్ర. అయితే ఈ అణచివేసిన చరిత్రను వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు లొంగిపోలేదు. వాళ్ళు తిరగబడ్డారు. లొంగిపోయిన వాళ్ళు ఒకరిద్దరు మనుషులు ఉండొచ్చు. వాళ్ళ సర్వజుడు చరిత్ర చెప్పినప్పుడు ఆ విషయం కూడా వస్తుంది. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు తిరగబడుతూ ఉన్నారు. దీన్నే వెన్నెలకంటి రాఘవయ్య గారు ఏమన్నారంటే, భారతదేశంలో 2 ప్రపంచాలు ఉన్నాయి, భారతదేశంలో 2 వ్యవస్థలు కొనసాగాయి. ఒక ఆదివాసీ వ్యవస్థ, తాము ఈ నేల పుత్రులైనప్పటికీ తాము తరమబడి, తాము ఆధునిక ఆయుధాలు లేకపోవడం వల్ల వెనుకబడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు అని ఆయన ఒక టేబుల్ వేసి, వాళ్ళు కీర్తికాంక్ష లేనివాడు, అందరూ లెక్కాలనే కోరిక లేనివాడు, సొంత ఆస్తి లేనివాడు, తమదైన చాలా సింపుల్ లైఫ్, చాలా మామూలు జీవితం గడిపేవాడు, ఆహార సేకరణ దశలో ఉన్నవాడు, మిగులు చేసుకునేవాడు, మిగులు లేకపోవడం వల్ల స్వార్థం లేనివాడు, మరొక వైపు వీటన్నిటికీ భిన్నమైన వాళ్ళు ఇంకొకటి. కనుక ఇది ఒక కల్చరల్, రెండు సంస్కృతుల మధ్య, 2 ఆలోచన విధానాల మధ్య, 2 విలువల వ్యవస్థల మధ్య ఒక ఘర్షణ సాగుతూ ఉన్నది. ఇవాళ ఆదివాసీ పోరాటాలు కూడా ఆ విలువల ఘర్షణే కారణం అని 1975లో నక్సలైట్ ఉద్యమం కూడా ప్రారంభమైన తర్వాత నక్సలైట్ ఉద్యమాన్ని కూడా కలిపి నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేయాలి అని చెప్తూ కూడా ఈ చరిత్రను ఆయన రాస్తున్నారు. ఆయనే ఆ పుస్తకంలోనే బహుశా మొదటిసారి దేశంలో చాలామంది ఆంథ్రోపాలజిస్టులు, చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు ఆదివాసీ చరిత్రను రాయడానికి చాలా ప్రయత్నం చేశారు, ఆదివాసీ పోరాటాల చరిత్రను రాయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ వెన్నెలకంటి రాఘవయ్య గారు మొదటిసారిగా ఒక టేబుల్ తయారు చేశారు. 1779లో బ్రిటిష్ వాళ్ళ మీద మొట్టమొదటిసారిగా జయంతియా కొండల్లో అస్సాంలో ఒక తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేశారు, బాణాలతో దాడి చేశారు, బ్రిటిష్ అధికారులను చంపేశారు. అక్కడి నుంచి 1971 వరకు ఏమేమి పోరాటాలు జరిగాయి లెక్క వేశాడు. 82 పోరాటాలు అయినాయి. 82 సార్లు ఆయన రాసినప్పటికీ 310 సంవత్సరాల చరిత్ర, 309 సంవత్సరాల చరిత్ర, దాంట్లో 82 పోరాటాలు ఈ దేశంలో, ఇవాటి భారతదేశం మొత్తంలో ఆదివాసులు చేసి ఆయన చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ ఆదివాసీ పోరాటాల చరిత్ర తమ విలువల వ్యవస్థ వల్ల, తమ ఆర్థిక వ్యవస్థ వల్ల, తమ జీవన విలువల వల్ల ఆదివాసులు బయటి సమాజంతో నిరంతరంగా సాగిస్తున్న యుద్ధం. ఇవి 2 వేర్వేరు ప్రపంచాలు. ఈ 2 ప్రపంచాలు వేరుగా ఉన్నాయి. ఇవాళ మనం ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నామంటే, ఈ ఇంకో ప్రపంచంలో ఉన్న మనలో కొందరం ఆదర్శం వల్ల కావచ్చు, అధ్యయనం వల్ల కావచ్చు, చరిత్ర గతి తెలిసినందువల్ల కావచ్చు, సమాజ పరిణామం తెలిసినందువల్ల కావచ్చు, ఆ ప్రపంచం చేసే పోరాటం న్యాయమైన పోరాటం.
ఆ ప్రపంచం చేస్తున్న పోరాటం ఆ ప్రపంచం కోసం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని విముక్తి చేయడానికి. కాబట్టి దాంతో చేతులు కలుపుకోవాల్సి ఉంది, దాన్ని సమర్థించవలసి ఉంది, దాన్ని అది న్యాయమైనదని ఎత్తి పట్టవలసి ఉంది అని ఈ రెండో ప్రపంచంలో నుంచి కొంతమంది వెళ్ళి మాట్లాడుతున్నాం, కొంతమంది అక్కడ వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు, ఆచరణలో ఉన్నారు. అందువల్ల ఇవాళ చర్చ ఇంకా బయట సమాజంలోకి వచ్చింది. లేకపోతే వాళ్ళ ప్రపంచం వాళ్ళదిగా ఉంటే ఈ చర్చ పడి బయటకు వచ్చి ఉండేది కాదు. వాళ్ళ మీద దాడులు జరుగుతుండే, వాళ్ళ మీద హింసాకాండలు జరుగుతుండే, వాళ్ళ ఊచకోతలు జరుగుతుండే, పట్టించుకునే వాళ్ళం కాదు. అమెరికాలో అటువంటి ఊచకోతలు జరిగింది మీకు తెలుసు. 1792లో కొలంబస్ అక్కడ అడుగు పెట్టక ముందు అది 200-300 తెగలకు జాతులకు నిలయమైన ఒక అద్భుతమైన వాళ్ళ సంస్కృతులు పరిణమిల్లిన ఒక గొప్ప దేశం. ఆ దేశంలో గత 500 సంవత్సరాల్లో ఆ తెగలన్నింటినీ తుడిచిపెట్టేశారు, నిర్మూలించారు, ఊచకోత కోసారు. ఎక్కడైనా 1-2 తెగలు మీరుంటే వాళ్ళని అమెరికా వెళ్ళిన వాళ్ళైనా, అమెరికా గురించి చదివిన వాళ్ళైనా చూస్తే రిజర్వ్స్ అంటారు. చుట్టూ కంచెలు కట్టి వాళ్ళు ఒక ప్రాంతం ఏర్పాటు చేసి ఆ ప్రాంతం లోపలే వాళ్ళు ఉండాలి, వాళ్ళు బయటికి రాకూడదు. అంటే జూలలో పెట్టారు, మ్యూజియంలలో పెట్టారు. బహుశా భారతదేశంలో కూడా అటువంటి స్థితి తీసుకురావడానికి ఈ 670 తెగలను వీలైనన్నింటిని నిర్మూలించి వీలైనన్నింటిని ఊచకోత కోసి మిగిలిన వాళ్లను జూలలో పెట్టి మ్యూజియం సరుకులుగా మార్చి ఇప్పటికీ మన రాష్ట్రంలోనే మొదలైంది. అది చెంచులను శ్రీశైలం నుంచి, కృష్ణానది తీరం నుంచి, మహబూబ్ నగర్, కర్నూలు, నల్గొండ, కృష్ణ అటవీ ప్రాంతం, గుంటూరు అటవీ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ పొరుగున వాళ్ళకు క్వార్టర్స్ కట్టి ఆ క్వార్టర్స్లో వాళ్ళని పెట్టారు. అది చెంచుల ఒక రిజర్వ్గా తయారు చేయడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. అట్లా ఈ దేశంలోని అన్ని జాతులకు కూడా రిజర్వ్లు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నం జరగనివ్వకూడదు అనే ఒక ఆందోళన మొదలైంది. కాబట్టి ఆ ప్రయత్నం తప్పు, వాళ్ళని ఈ నేల వాళ్ళకి ఎంత చెందుతుందో మనకు కూడా అంత చెందుతుంది, అందరికీ సమానంగా చెందాలి, ఒక సమాజం ఏర్పడి వాళ్ళ హక్కులు నిర్ధారించబడాలి, వాళ్ళ హక్కులు రక్షించబడాలి అనే ఒక పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇది ఇవాళ మనందరి దృష్టికి వస్తుంది. సరే, 1770 నుంచి మళ్ళీ ఒకసారి కొంచెం చరిత్రలోకి వెళ్దాం. 1770 నుంచి వీళ్ళు పోరాటం చేయడం ఎందువల్ల? మొట్టమొదటి వాళ్ళ కల్చర్ మీద దాడి, వాళ్ళ సాంస్కృతిక విలువల మీద, సాంస్కృతిక జీవనం మీద దాడి జరిగి ఇంగ్లీష్ వాళ్ళు ప్రవేశించి, మిషనరీలు ప్రవేశించి వాళ్ళ ఏ మతం కూడా తెలియదు, వాళ్ళ మతాలు లేవు, వాళ్ళందరినీ హిందువుల ముద్రలో పడేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరు హిందువులు కాదు, వాళ్ళ సొంత మతాలు, వాళ్ళ సొంత మత విశ్వాసాలు, వాళ్ళ సొంత దైవిక విశ్వాసాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రపంచం వాళ్ళకు ఉన్నది, కానీ వాళ్ళు ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు. మొట్టమొదట బ్రిటిష్ వలసవాదంతో పాటు ప్రవేశించిన క్రైస్తవం వాళ్ళని క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నం చేసింది. ఆ క్రైస్తవానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడు. ఈ క్రమంలో కేవలం వాళ్ళ మత విశ్వాసాలను మార్చడానికి మాత్రమే కాదు, వాళ్ళ భూమిని ఆక్రమించడానికి, వాళ్ళ అడవిని ఆక్రమించడానికి, ముఖ్యంగా అప్పుడే ప్రారంభమైన రైల్వేలకు ప్రపంచవ్యాప్తంగానే స్లీపర్లు, రైలు కింద అడ్డకట్ట వేస్తారు కదా, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బ్రిటన్లోను బ్రిటిష్ వలసలన్నిటిలోనూ వాళ్ళకు రైల్వే స్లీపర్లను భారతదేశపు అడవులే సప్లై చేస్తుంది. అందుకని అడవుల్లోకి ప్రవేశం, అడవుల్లోకి జోక్యం, అడవుల్లోకి దురాక్రమణ పెరుగుతూ వచ్చింది. దీనికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఇది మా అడవి, వాళ్ళు అడవిని అది ఆధ్యాత్మిక ఆలోచన కావచ్చు, అడవిని వాళ్ళ తల్లిగా భావించారు. మా తల్లి మీద దాడి చేస్తారా అనే ఒక ఆలోచన, మా తల్లి మీద దాడి చేస్తారా అనే ఒక విమర్శ. ఆ విమర్శ వాళ్ళకు సాధారణంగానే వాళ్ళు సాయుధులుగా ఉంటారు కాబట్టి అడవిలో పోయేటప్పుడు తప్పకుండా కర్ర పట్టుకొని పోవాలి, కమ్మకత్తి పట్టుకొని పోవాలి. కాబట్టి వాళ్ళ పోరాటాలన్నీ అనివార్యంగా సాయుధ పోరాటాలన్నీ. ఆ సాయుధ పోరాటాలు సాగే క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం, నిజానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం రోజుల్లోనే వాళ్ళ ఒక ఆదివాసులకు, గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించాలి, లేకపోతే వాళ్ళకు మనం నెగలలేము, లేకపోతే వాళ్ళ దాడులను మనం తట్టుకోలేము. వాళ్ళు ఎక్కడికక్కడ చంపేస్తున్నారు, బాణాలు వేస్తున్నారు, విషం పూసిన బాణాలు వేస్తున్నారు, ఇది కుదరదు. అందువల్ల వాళ్లకు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పరచాలి, ఆ ప్రాంతాల్లో వాళ్ళ హక్కులను గుర్తించాలి, ఆ ప్రాంతాల్లో మన దోపిడీ కొనసాగిస్తూనే అని బ్రిటిష్ ప్రభుత్వం 1870లోనే ఆలోచన మొదలుపెట్టింది. 1874లో మొదటిసారి షెడ్యూల్డ్ ట్రాక్ యాక్ట్ అనే ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ దేశంలో ఇవాళ షెడ్యూల్డ్ తెగలు అని వాళ్ళు పిలుస్తున్నామే, ఈ షెడ్యూల్డ్ తెగలని పిలవడానికి మొట్టమొదటి ఆధారం 1874లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఆ చట్టం.
గిరిజనులందరినీ, ఆదివాసులందరినీ వాళ్ళ ప్రాంతాలకు నియమితం చేసి ఈ ప్రాంతం వీళ్ళది, ఈ ప్రాంతంలో జలం మీద, ఈ ప్రాంతంలో అటవీ వనరుల మీద, ఈ ప్రాంతంలో మత విశ్వాసాల మీద వీళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను కొన్ని ఆంక్షలకు లోబడి మాత్రమే జోక్యం చేసుకోవచ్చు అని మొట్టమొదటిసారి షెడ్యూల్ ట్రాక్ట్ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గుర్తించింది. ఆ తర్వాత 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కూడా గుర్తించింది. వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఏరియాస్, పార్షియల్లీ ఎక్స్క్లూజివ్ ఏరియాస్ అనే ఒక విభజన చేశారు. ఈ విభజన కొనసాగింపుగానే 1950లో భారత రాజ్యాంగం రాసుకున్నప్పుడు వీళ్ళందరినీ షెడ్యూల్ 5వ షెడ్యూల్ రాసి 6వ షెడ్యూల్ రాసి 5వ షెడ్యూల్లో గుర్తించబడిన ప్రాంతాలు, 6వ షెడ్యూల్లో ఈశాన్య జాతుల ప్రాంతాలు, ఈ 2 ప్రాంతాలలో మిగిలిన భారత చట్టాలు యథాతథంగా వర్తించవు. అక్కడ ఈ చట్టాలు వర్తించాలంటే గవర్నర్ తన ప్రత్యేక అధికారంతో ఈ చట్టానికి కూడా ఈ ప్రాంతానికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది అని ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి. షెడ్యూల్డ్ ప్రాంతంలో నివసించే ప్రజలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. నెహ్రూ గారు ఆ రోజుల్లోనే పంచశీల అనే ఒక విధానం కూడా, చైనాతో పంచశీల కాదు, దేశంలోని గిరిజనులతో ఆదివాసులతో పంచశీల సూత్రాలు కూడా ప్రకటించాడు. ఆ పంచశీలలో వాళ్ళ సంస్కృతిని యథాతథంగా కాపాడాలి, వాళ్ళ వనరులను యథాతథంగా కాపాడాలి, వాళ్లతో జోక్యం చేసుకోకూడదు. ఎందువల్లంటే వాళ్ళు నిరక్షరాస్యతలో ఉన్నారు, వాళ్ళు చాలా విలువైన ఖనిజ వనరుల మీద, విలువైన అటవీ వనరుల మీద, విలువైన జల వనరుల మీద ఉన్నారు. అవి దోచుకోవడానికి బయటి ప్రాంతాల వాళ్ళు వెళ్తారు కనుక వెళ్లకుండా కాపాడాలి. వాళ్ళు నిరక్షరాస్యంగా ఉన్నారు కాబట్టి అక్షరాస్యులైన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది జరగకుండా కాపాడాలి అని ఒక పంచశీల సూత్రాలు కూడా ప్రకటించాడు. రాజ్యాంగంలోకి ఈ అంశాలు రావడం కూడా అందువల్లనే జరిగింది. సరే, అయినప్పటికీ మీకు తెలిసిన చరిత్రే, ఈశాన్య భారత జాతులు ఈ భారత ప్రభుత్వాన్ని అంగీకరించలేదు. 1947 నుంచి 47లో ఒక స్వాతంత్ర ప్రకటన రాగానే నాగాలు మాకు ఈ భారతదేశంతో సంబంధం లేదు, మాకు స్వతంత్ర రాజ్యం కావాలి అని అన్నారు. మిటీలు అన్నారు, మిజోలు అన్నారు, మణిపూరీలు అన్నారు. ఈశాన్య ప్రాంతంలోని అనేక జాతులు 1950లో 60లో వీరోచితమైన పోరాటాలు చేశాయి, సాయుధ పోరాటాలు చేశాయి. 70లోకి వచ్చేటప్పటికి ఆ సాయుధ పోరాటాలు వెనుకంజ వేయడం, చీలికలు రావడం, చివరికి 80లో ఇందిరాగాంధీ గారు స్వయంగా పూనుకొని నాగాలతో హాంకాంగ్లో చర్చలు జరిపి, మారిషస్లో చర్చలు జరిపి, మలేషియాలో చర్చలు జరిపి ఒక శాంతి ఉడంబడికి తేవడానికి ప్రయత్నం చేయడం. ఇవాళకి కూడా నాగాల్లో ఒక సెక్షన్ ఇంకా ఆ వాదన కొనసాగించడం జరుగుతుంది. ఆ చరిత్ర అంతా వివరంగా ఆ చర్చలో పోవడానికి మనకి ఇక్కడ సమయం లేదు. కానీ దానికన్నా ముఖ్యమైనది ఆదివాసులను ప్రధానంగా ఒక 3-4 కారణాలు ఇప్పటికే మనం గుర్తించున్నాము. 1 వాళ్ళ సంస్కృతి, 2 వాళ్ళ భూమి, 3 వాళ్ళ జస్టిస్ సిస్టమ్. ఇది కూడా రాబోయే గారు చాలా వివరంగా రాసినాం. వాళ్లకు వాళ్ళదైన ఒక న్యాయ వ్యవస్థ, న్యాయ విచారణ వ్యవస్థ ఉన్నది. వాళ్ళు పోలీసుల దగ్గర రానక్కర్లేదు, న్యాయస్థానాల దగ్గర రానక్కర్లేదు. తమదైన ఒక గ్రామ సభ, తమదైన ఒక తెగ పెద్ద, తమ నేరాలు తామే. నిజానికి వాళ్ళలో హత్యలు లేవు అని రాఘవయ్య గారు హత్యలు చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఉంటాయి, మిగిలిన సందర్భాల్లో ఎప్పటికప్పుడు ఆ జస్టిస్ సిస్టమ్ అమలవుతుంది అని కూడా రాస్తున్నారు. కానీ బ్రిటిష్ తమ న్యాయ వ్యవస్థను ఈ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత అందరూ ఈ న్యాయ వ్యవస్థ లోపలికి రావాలి, దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో న్యాయ వ్యవస్థ ఉండడానికి వీల్లేదు, దీనికి ఎదురుగా ఇంకో న్యాయ వ్యవస్థ ఉండడానికి వీల్లేదు అని అన్నారు. కాబట్టి ఇది కూడా వాళ్ళకు, ఎందుకంటే మీరు బిర్సా ముండా చరిత్ర మహాశివదేవి నవల్లో కూడా రాశారు, చూసుంటారు. ఆయన కోర్టులోకి వచ్చి ప్రశ్నించాడు, ఈ కోర్టుకు నా మీద ఏం అధికారం, ఈ కోర్టు నన్ను ఎందుకు విచారించాలి, ఈ కోర్టు నాకు ఏం చేసింది కనుక. ఇటువంటి వాదన అనేక గిరిజన తెగలు అమెరికాలో కూడా చేశాయి, ఆస్ట్రేలియాలో కూడా చేశాయి, ఇక్కడ కూడా చేశాయి. వాళ్ళు ఈ న్యాయ వ్యవస్థను కూడా అంగీకరించలేదు. అట్లాగే అటవీ వనరులు, జల వనరులు కూడా వాళ్ళ దగ్గర నుంచే. ఈ దేశంలోని ప్రధాన నదులు ఏవైనా తీసుకోండి, అన్ని అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో పుట్టేవి. అక్కడి నుంచి కొన్ని వందల మైళ్ళు ప్రవహించిన తర్వాతనే మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నాయి. జల వనరులు వాళ్ళవే. అటవీ వనరులు అయితే పూర్తిగా వాళ్ళు ఆ అడవిని ఎప్పుడు ధ్వంసం చేయలేదు. కేవలం ఆహార సేకరణ దశలో ఉన్న తెగలు కూడా ఉన్నాయి, లేదా కొంత పశుపాలన దశలోకి వచ్చే తెగలు ఉన్నాయి, ఇప్పుడు వ్యవసాయంలోకి వస్తున్న తెగలు ఉన్నాయి. అవి కూడా పోడు వ్యవసాయం చేస్తాయి. పోడు వ్యవసాయం వల్ల అడవి ధ్వంసం కాదు,
ఆ ప్రాంతం ఒక ఎకరం, ఏ ఎకరం చేసుకుంటారో, ఏ 5 ఎకరాలు చేసుకుంటారో అది ధ్వంసం అవుతుంది. అక్కడ కొట్టి మంట పెట్టి అక్కడ పంట పండిస్తారు. ఆ తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఆ స్థానాన్ని ఇంకో స్థానానికి పోతారు. అప్పుడు ఇంకా మళ్ళీ అడవి పెరుగుతుంది. కాబట్టి అడవి రీజనరేషన్ ఎప్పటికప్పుడు పునరుత్పత్తిలో భాగమైన వ్యవసాయ విధానమే వాళ్ళది. కానీ పరిశ్రమలు, ఆధునిక పరిశ్రమలు, ముఖ్యంగా కాగిత పరిశ్రమ, కలప గుజ్జు పరిశ్రమ, గమ్, రెసిన్, ల్యాబ్ లాంటి పరిశ్రమలు, లక్క, బంక ఇటువంటి పరిశ్రమలు, చింతపండు, ఇటువంటి అనేక బయటి సమాజానికి అవసరమైన వ్యాపార సరుకులను ఆ అడవి నుంచి తీసుకోవచ్చు అని గ్రహించిన తర్వాత బయటి సమాజం వాళ్ళ మీద చేసిన దాడులు, ఈ దాడులన్నీ కూడా ఒకే. ఇవన్నీ కాక ఆధునిక భారతదేశంలో 1947 తర్వాత భారతదేశంలో ఆదివాసులకు వచ్చిన ప్రధాన సమస్య, ఈ 5 సంవత్సరాలు కొనసాగుతూనే వచ్చిన ప్రధాన సమస్య అభివృద్ధి పథకాల పేరుతో పునర్వాసం, నిర్వాసితం చేయడం. అక్కడ ఒక డ్యామ్ పెడతామంటారు, అప్పుడు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెడతామంటారు, అప్పుడు ఒక పరిశ్రమ పెడతామంటారు. ఈ పేరుతో అక్కడి నుంచి ఆదివాసులను నిర్వాసితులను చేస్తారు. ఒక్క ఉదాహరణ, పిడి శర్మ గారు బస్తర్ జిల్లా కలెక్టర్గా దాదాపు 30 ఏళ్ళు పనిచేశారు. మన శంకరన్ లాంటి వారు, ఆయన వాళ్ళ ప్రజాోద్యమాలతో ఉన్నారు. బయటకు వచ్చి ఆయన గిరిజనుల మీద అనేక పుస్తకాలు రాశారు. ఆయన ఇచ్చిన ఒక్క ఉదాహరణ చెప్తాను. 1947 నుంచి 2004 వరకు, ఆయన 2005లో పుస్తకం రాసి ఈ లెక్క చెప్పారు. 1947 నుంచి 2004 వరకు ఈ దేశంలో అభివృద్ధి పథకాల పేరిట 6 కోట్ల మంది ప్రజలను నిర్వాసితులను చేయడం జరిగింది. వాళ్ళ భూముల నుంచి, వాళ్ళ జీవనోపాధి నుంచి, వాళ్ళ గ్రామాల నుంచి, వాళ్ళ గ్రామాలను ముంచేసి నిర్వాసితులను చేయడం జరిగింది. ఆ 6 కోట్ల మందిలో 1 కోటి మందికి కూడా పునరావాసం దక్కలేదు. అది వేరే కథ, ఇవాళ మనం మాట్లాడుకోవట్లేదు. కానీ ఆ 6 కోట్లలో 2.5 కోట్లు గిరిజనులు, ఆదివాసులు. దేశం మొత్తం జనాభాలోనేమో వాళ్ళు 8%. 150 కోట్ల జనాభాలో వాళ్ళు ఇవాటికి 9 కోట్లు, 8 కోట్ల 40 లక్షల మంది, 9% మాత్రమే, 8% మాత్రమే. 8% జనాభా ఈ దేశంలో అభివృద్ధి వ్యయంలో 40% భరించింది. 6 కోట్ల మంది నిర్వాసితులు అయితే 2.5 కోట్ల మంది ఆదివాసులే నిర్వాసితులు కావాల్సి వచ్చింది. అంటే ఎవరు నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు, ఎవరిని దోచి ఎవరికి పెట్టారు? ఈ పెట్టిందైనా నిజంగా బయట ప్రజలకు అందిందా అంటే అది వేరే చర్చ. బయట ప్రజలకు కూడా అందలేదు. కేవలం సంపన్న వర్గాలకు, కేవలం పెట్టుబడిదారులకు, కేవలం పారిశ్రామికవేత్తలకు, భూస్వాములకు అందింది, అది వేరే కాదు. కానీ 6 కోట్ల మంది నిర్వాసితులైతే వాళ్ళ జనాభా ప్రకారం 8%, అంటే 40 లక్షల మంది, 50 లక్షల మంది మాత్రమే నిర్వాసితులు కావాల్సి ఉండగా ఎందుకు 2.5 కోట్ల మంది నిర్వాసితులు కావాల్సి వచ్చింది? ఇది పాత సమస్యలన్నిటి తోడు, కల్చర్కు తోడు, అటవీ ఉత్పత్తులకు తోడు, భూమికి తోడు, జలానికి తోడు, కొత్తగా ఈ అభివృద్ధి వ్యయం, ఈ నిర్వాసితత్వం గిరిజనుల మీద పెద్ద ప్రభావాన్ని వేసింది. నిజానికి ఈ నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నామమాత్రపు చట్టాలు చాలా చేసింది. నేను ఇంతకుముందే చెప్పాను, రాజ్యాంగంలోనే 5వ షెడ్యూల్ ఉన్నది, 6వ షెడ్యూల్ ఉన్నది. వాళ్ళ భూముల్లోకి పోవడానికి వీలేదు, కానీ పోయారు. అది మాత్రమే కాదు, 1950లో అన్ని రాష్ట్రాల్లోనూ చాలా ప్రగతిశీల చట్టాలను తీసుకొచ్చారు. ఆదివాసుల భూములను ఇతరులు ఆక్రమించకూడదు అని. 1956లోనే ఒరిస్సాలో చట్టం వచ్చింది అటవీ. ఎందుకంటే ఇవాటికి కూడా ఒరిస్సా దాదాపు 60% గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం, చాలా పెద్ద గిరిజన జనాభా ఉన్న రాష్ట్రం. గిరిజనుల భూములను ఇతరులు ఆక్రమించుకోకూడదు అని 1956లోనే వాళ్ళు చట్టం తెచ్చారు. 1959లో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్, LTR యాక్ట్ అనేది వచ్చింది. ఆ చట్టానికి 1970లో ఒక సవరణ తెచ్చారు, 1/70 అని. అటవీ భూముల్లోకి, ఆదివాసుల భూముల్లోకి బయటి జనాలు పోకూడదు, క్రయ విక్రయాలు జరగకూడదు. క్రయ విక్రయాలు జరిగినా కూడా గ్రామ సభ అనుమతితో జరగాలి అని అనేక ఆంక్షలతో కూడిన చట్టం వచ్చింది. 1980లో ఒక భారత అటవీ చట్టం, అటవీ సంరక్షణ చట్టం వచ్చింది. ఆ అటవీ సంరక్షణ చట్టం అడవిని ఆదివాసుల కేంద్రంగా, ఆదివాసుల గృహంగా గుర్తించింది. దాని మీద బయట వాళ్ళు దాడి చేయకూడదు అని ప్రకటించింది. అది మాత్రమే కాదు, 1970లో రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో అధికారంలో 73-74 రాజ్యాంగ సవరణలు వచ్చి ఆదివాసుల ప్రాంతాలకు షెడ్యూళ్లలో ఉండడం వల్ల వాళ్ళ పంచాయతీరాజ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు, వాళ్ళకి పంచాయతీరాజ్
వల్ల అందవలసిన మేలు అంద